కత్తి పట్టుకున్న సీన్ మాత్రం మామూలుగా లేదన్న. రెండోది గన్ను సీన్లు ఉంటాయి, అవి ఎక్సలెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ మూవీ, ఇండియాగా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, ఎక్సలెంట్ మూవీ అంతే. బ్రో సలార్ మూవీ అయితే పీక్స్ బ్రో. అసలుకి మైండ్ కి మెంటల్ ఎక్కించాడు అనమాట. మాస్ మెంటల్, రెస్ట్ ఇన్ పీస్, ఆల్ రికార్డ్స్ అన్ని ఇంకా మూసుకోవాల్సి ఉంది. అసలు ప్రభాస్ పీక్స్ బ్రో. ట్రైలర్ లో చూపించింది 0.5, సినిమాలో అయితే 99.5 ఉందన్నమాట బ్యాలెన్స్. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. ప్రతి సీను బుర్ర అరాచకం అంతే. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఏంది సీను దెబ్బ ఫైట్, సీను దెబ్బ ఫైట్. ప్రభాస్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఇండస్ట్రీ తోపు ప్రభాస్. నిజంగా చెప్పాలంటే బాహుబలి నన్ను క్రాస్ చేయాలంటే అది నేనే ఉండాలంటే బాహుబలిని మళ్ళీ క్రాస్ చేశాడని నాకు అనిపిస్తుంది. సాలర్తో మొత్తం షేక్ చేసేసాడు ఇండస్ట్రీని. నిజంగా ఏందన్నా, నీ కోసం ఏరైనా అవుతా, నీ కోసం సొరైన అవుతా, నీ ఒక్కడి కోసమే ఈ డైలాగ్. అబ్బా ఇప్పుడు కూడా ట్రెండింగ్ మొత్తం అల్చల్ లింక్ ఉందనా? ఖచ్చితంగా ఉంది. లేదని చెప్పిండు ఎవడు? ఆల్రెడీ మనం సినిమా అంతా చూస్తాం. ప్రశాంత్ నీల్ గారు కూడా బయట లేదనే చెప్పారు, కానీ మూవీ చూసిన వాళ్ళకే తెలుస్తుంది లింక్ ఉంది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇద్దరు కాంబినేషన్. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సలెంట్ చూపించుడు. సెకండ్ హాఫ్ వాళ్ళిద్దరు ఎలాగా విలన్ అవుతారు, ఇద్దరు ఒకరికొకరు శత్రువు ఎట్లా అవుతారు అనేది ఇంకా బాగా చూపించుడు. ఇంకా మన షారుఖ్ ఖాన్ తొక్కాలని వస్తున్నాడు. నువ్వు డంకీ వచ్చినా మా ప్రభాస్ అన్న ముందు డాంకీ అయిపోతావు. ఫైటింగ్ ఎలా అనిపించింది సలార్? అన్న దుమ్ము లేచిపోయినాడు. అన్న కట్అవుట్తోనే ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్లో అయితే ఏమన్నా అరుపులా, చెవుల్లో డిసేబిలిటీ అంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలా అన్నట్టయితే ఉన్నాయి. నిజంగా అంటే అన్న కట్అవుట్కి అసలు ఆ ఫైట్స్ ఏమన్నా అసలుకి కొడుతుంటే అక్కడ లేచిపోయావు. ఆ ఫైట్స్ ఎలివేషన్స్ భారీగా ఉండేవి. అసలుకి ప్రశాంత్ మన ప్రభాస్ నేను ఎలా చూపించినారో అంత బాగా చూపించారు. అది కేజీఎఫ్ లాగానే కేజీఎఫ్ ఏంది బ్రో? కేజీఎఫ్ లో మీరు చూసింది సగమే. అసలు నాకు తెలిసిందే నిబ్బాలు కేజీఎఫ్ అనుకుంటారు. సరైన మగాడు రేపు దీన్ని చూసి ఇదిరా సినిమా అనుకుంటాడు అనమాట. ఆ ఫైట్స్ అయితే ఇంకా పీక్స్. అన్ని ఫైట్లు మొత్తం మసి రికార్డులకు కూడా మసి పూసేస్తాడు. ఇంకొకటే రికార్డు ఉంటుంది, అదే సలార్ రికార్డ్. అది సినిమా అయితే పీక్స్ అనే చెప్తాను బ్రో. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ అంటే అదే బ్రో, ఫ్రెండ్షిప్ గురించే నీకోసం ఎరన్నా అవుతా సొరన్న అవుతాడనమాట. అంటే దాన్ని పెట్టుకొని ఆ వాడు మోసం చేస్తాడనమాట. డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఇక ప్రశాంత్ నీల్ 3 మూవీలు 3 ఇండియా బ్లాక్ బాస్టర్ కొట్టేసి ఇది 4వ దాంతో ఇండియా నెంబర్ 1 బ్లాక్ బాస్టర్. ఎక్సలెంట్ మూవీ. మ్యూజిక్ కానీ, మన డైరెక్షన్ కానీ, విజువల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న.